మన చుట్టూ ఉన్న ప్రపంచం అబ్బో ఎన్నో రహస్యాలతో నిండిపోయి ఉంది కదా. మనం రోజూ చూసే విషయాల వెనుక చివరికి మన శరీరంలోనే మన ఊహకు కూడా అందని ఎన్నో వింత నిజాలు దాగి ఉన్నాయి. మరి ఈరోజు అలాంటి కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులను కలిసి బయటకు తీద్దాం. సరే, ఇది ఎప్పుడైనా ఆలోచించారా? మనల్ని మనం గిలిగింతలు పెట్టుకుంటే అస్సలు నవ్వురాదు. ఎందుకో? ఇది మన మెదడుకి శరీరానికి మధ్య ఉన్న కనెక్షన్ గురించి ఆలోచింపజేసే ఒక విచిత్రమైన ప్రశ్న కదూ. ఇలాంటివే మన శరీరంలో బోలెడన్ని రహస్యాలున్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూసేద్దాం. ఇంకో విషయం, ప్రపంచంలో పురుగులతో నిండిన చీజొకటుందట. దాన్ని చాలా ఇష్టంగా తింటారట. వినడానికే కొంచెం వింతగా ఉంది కదా. ఇలాంటి విచిత్రమైన, కొన్నిసార్లు ప్రమాదకరమైన విషయాలు మన చుట్టూ చాలా ఉన్నాయి. సో ఈరోజు మనం మన శరీరం నుంచి జంతు ప్రపంచం వరకు ఇలాంటి విచిత్రమైన వాస్తవాలనే అన్వేషించబోతున్నాం. ఓకే, మొదటి సెక్షన్, ఆశ్చర్యపరిచే శరీర రహస్యాలు. మన ప్రయాణాన్ని మనతోనే మొదలుపెడదాం, మన శరీరంలో దాగి ఉన్న కొన్ని వింతలతో. ఇది వింటే నమ్మడం కొంచెం కష్టం, కానీ నిజం. మీ మోచేతి నుంచి మణికట్టు వరకు ఉన్న పొడవు మీ పాదం పొడవుతో సమానంగా ఉంటుంది. కావాలంటే ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. 99% మందికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎంత విచిత్రమో కదా. మన రెండు కనుబొమ్మల మధ్యలో ఒక నునుపైన ప్రదేశముంటుంది కదా, దానిక్కూడా ఒక పేరుంది తెలుసా? దాన్ని గ్లబెల్లా అంటారు. డాక్టర్లు మన శరీరంలో నీళ్లు తగ్గిపోయాయో లేదో తెలుసుకోవడానికి, అంటే డీహైడ్రేషన్ని టెస్ట్ చేయడానికి తరచుగా అక్కడి చర్మాన్ని పట్టుకుని చూస్తారన్నమాట. సరే, ఇక తుమ్ము సంగతికి వద్దాం. దాని స్పీడెంత ఉంటుందో ఎప్పుడైనా గెస్ చేశారా? గంటకు 160 కిలోమీటర్లు. అంటే మనం హైవే మీద ఫాస్ట్గా డ్రైవ్ చేసే కారు కన్నా వేగంగా అన్నమాట. వామ్మో! ఓకే, ఇక రెండవ సెక్షన్, వింత జంతు ప్రపంచం. మనుషుల గురించి చూశాం కదా, ఇప్పుడు జంతువుల వైపు వెళ్దాం. వాటి ప్రపంచంలో కూడా చాలా అద్భుతాలున్నాయి. కొన్ని జంతువుల గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, వింటే షాకవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, రొయ్యకి గుండె తలలో ఉంటుందట. గుడ్లగుబల్ని చూస్తే చిన్నగా కనిపిస్తాయి కదా, కాని వాటి ఈకల కింద చాలా పొడవాటి కాళ్లు దాగి ఉంటాయి. ఇక సీ ఆటర్స్ అయితే వాటికి ఇష్టమైన రాయిని భద్రంగా దాచుకోవడానికి వాటి చంక కింద ఒక పాకెట్ లాంటి సంచుంటుందట. ఎంత క్యూట్ కదా. జంతువుల గుంపులకి పెట్టే పేర్లు కూడా కొన్నిసార్లు చాలా వింతగా ఉంటాయి. ఇంగ్లీష్లో కాకుల గుంపుని ఏమంటారో తెలుసా? ఏ మర్డర్ ఆఫ్ క్రోస్, అంటే కాకుల హత్య అని. ఎందుకంటే చనిపోయిన కాకి చుట్టూ మిగతా కాకులన్నీ చేరి అరుస్తాయట. ఆ దృశ్యం వల్లే ఈ భయంకరమైన పేరు వచ్చిందని అంటారు. రైట్, మూడవ విభాగానికి వచ్చేశాం, కళ్ళెదుటే దాగి ఉన్న నిజాలు. మనం రోజూ వాడే వస్తువుల్లోనే మనకు తెలియని చాలా కథలు, రహస్యాలు ఉంటాయి. అలాంటివే కొన్ని చూద్దాం పదండి. ఎప్పుడైనా గమనించారా? ఆడవాళ్ల షర్ట్స్కి బటన్లు ఎడమవైపు, మగవాళ్లకి కుడివైపు ఉంటాయి. ఎందుకలా? దీని వెనుక వందల ఏళ్లనాటి ఒక కథ ఉంది. అప్పట్లో ధనవంతులైన స్త్రీలకి వాళ్ల పనివాళ్లే బట్టలు వేసేవాళ్లట. వాళ్లలో చాలామందికి కుడిచేతివాట ఉంటుంది కాబట్టి వాళ్లకి బటన్లు పెట్టడం సులభంగా ఉండాలని ఎడమవైపు పెట్టేవారు. ఆ పాత పద్ధతే ఇప్పటికీ కంటిన్యూ అవుతుందన్నమాట. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంత బలంగా ఎలా ఉందో తెలుసా? దాని సీక్రెట్ సిమెంట్ కాదు, అన్నం. అవును, నిజమే. అప్పట్లో రాళ్లను అతికించడానికి వాడే సున్నంలో జిగురుగా ఉండే ఉడికించిన అన్నాన్ని కలిపేవారట. అన్నంలోనే ఆ జిగురు పదార్థం సున్నంతో కలిసి ఒక సూపర్ గ్లూలా పనిచేసి రాళ్లను విడదీయలేనంత గట్టిగా పట్టుకుంది. అందుకే ఆ గోడ 1000 ఏళ్లు గడిచినా ఇంకా అలానే నిలబడి ఉంది. సరే, ఇక చివరి విభాగానికొచ్చేశాం. ఇది మాయలా అనిపించే సైన్స్. మన బుర్రలు బ్లాంక్ అయిపోయే కొన్ని వాస్తవాలు. ఇవి విన్నాక మనం ప్రపంచాన్ని చూసే పద్ధతే మారిపోతుందేమో. మన సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ ఏది అని అడిగితే చాలామంది వెంటనే సూర్యుడికి దగ్గరగా ఉన్న మెర్క్యూరీ అంటే బుధుడు అని చెప్తారు. కానీ అది రాంగ్ ఆన్సర్. అసలైన సమాధానం వీనస్ అంటే శుక్రుడు. ఎందుకంటే దాని చుట్టూ ఉన్న దట్టమైన మేఘాలు ఒక బ్లాంకెట్లా పనిచేసి సూర్యుడ్నుంచి వచ్చే వేడిని బయటకు పోనివ్వకుండా లోపలే బంధించేస్తాయి. అందుకే ఆ గ్రహం ఒక నిప్పుల కొలిమిలా మండిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చరిత్రల్లో జరిగిన ఒక చాలా చాలా పెద్ద సంఘటన గురించి మాట్లాడుకుందాం. 1859వ సంవత్సరం
రిచర్డ్ క్యారింగ్టన్ అనే ఒక సైంటిస్ట్ సూర్యుడి మీద ఒక భారీ విస్ఫోటనాన్ని గమనించారు. ఆ తర్వాత కేవలం 18 గంటల్లోని ఆ సౌర తుఫాను భూమిని బలంగా ఢీకొట్టింది. దాని దెబ్బకి అప్పటికి ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అంటే టెలిగ్రాఫ్ సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోయింది. ఆ తుఫాను ప్రభావాలైతే చాలా విచిత్రంగా ఉన్నాయి. టెలిగ్రాఫ్ మెషీన్ల నుంచి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయట. ఆపరేటర్లకి షాక్లు కొట్టాయి. ఇంకా విచిత్రమేంటంటే పవర్ కనెక్షన్ తీసేసినా కూడా గాల్లో ఉన్న కరెంటుతోనే మెసేజ్లు వెళ్లాయి. ఆకాశంలో వెలుతురు ఎంతెక్కువగా ఉందంటే అర్ధరాత్రి పూట కూడా పేపర్లు చదువుకోగలిగారట. తెల్లవారిందేమో అని పాపం పక్షులు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి కూయడం మొదలుపెట్టాయి. సరే, 1859లో కేవలం టెలిగ్రాఫ్ సిస్టమ్ మాత్రమే ఉంది కాబట్టి నష్టం ఆ రేంజ్లో ఉంది. కాని ఆలోచించండి, అలాంటిదే ఒక పెద్ద సౌర తుఫాను ఈరోజు మనల్ని తాకితే ఏమవుతుంది? నిజానికి 2012లో ఒకటి మనల్ని జస్ట్ మిస్ అయ్యిందట. ఒకవేళ అలాంటిది ఇప్పుడొస్తే సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు, మన శాటిలైట్లు, పవర్ గ్రిడ్లు, ఇంటర్నెట్ అన్నీ క్షణాల్లో నాశనమైపోతాయి. ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతుంది. టెక్నాలజీ మీద మనం ఎంతలా ఆధారపడి ఉన్నామో ఈ సంఘటన గుర్తుచేస్తోంది. ఒకవేళ రేపే అలాంటి తుఫాను వస్తే మనం దానికి సిద్ధంగా ఉన్నామా? ఇది ఆలోచించాల్సిన విషయమే.